ఇటీవల ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన ఉత్తమ భద్రతా అవార్డును గెలుచుకుంది? మోపా విమానాశ్రయం, గోవా రాష్ట్రం. ఇటీవల గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ 2025 ప్రకారం రక్షణ బడ్జెట్ పరంగా ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? అమెరికా. ఇటీవల బ్రిటన్ నుండి గౌరవ నైట్హుడ్ను ఎవరు అందుకున్నారు? సునీల్ భారతి మిట్టల్. యూకే ఇండియా వ్యాపార సంబంధాలకు సేవలకు గాను మిట్టలకు గౌరవ నైట్హుడ్ను 2024లో ప్రకటించిన తర్వాత ఈ వేడుక జరిగింది. భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ సునీల్ భారతి మిట్టలకు నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ శనివారం చిహ్నాన్ని ప్రదానం చేసినట్టు ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్ తెలిపింది. భారతదేశంలోని ఏ తీర ప్రాంత రాష్ట్రంలో 2025 ఫిబ్రవరి 21, 22 తేదీలలో సాగర్ కవచ్ అనే వ్యాయామం జరిగింది? పశ్చిమ బెంగాల్. సాగర్ కవచ్ అనే వ్యాయామం 2025 ఫిబ్రవరి 21, 22 తేదీలలో పశ్చిమ బెంగాల్లోని 158 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతంలో భారత తీర ప్రాంత రక్షక దళం నిర్వహించిన 2 రోజుల తీర ప్రాంత భద్రతా విన్యాసం. వివిధ ముప్పులకు ప్రతిస్పందన విధానాలను పరిరక్షించడం మరియు బహుళ సముద్ర భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ వ్యాయామం యొక్క లక్ష్యం. గోపీనాథ్ బోర్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది? గౌహతి, అస్సాం రాష్ట్రంలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24, 2025న గౌహతిలోని ప్రసిద్ధ గోపీనాథ్ బోర్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం డిజైన్ను ఆవిష్కరించారు. 2025 చివరి త్రైమాసికం నాటికి ఈ టెర్మినల్ పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. అస్సాం సహజ సౌందర్యం మరియు జీవ వైవిధ్యాన్ని సూచించే ప్రత్యేకమైన వెదురు ఆర్చిడ్ థీమును ఇది కలిగి ఉంది. ఇటీవల 2024లో ప్రపంచంలో ఐపీఓ అనగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా అత్యధిక నిధులను సేకరించడంలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? భారతదేశం. ఏ రాష్ట్ర ప్రభుత్వం సాక్షి రక్షణ పథకాన్ని అనగా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ని ప్రారంభించింది? హర్యానా రాష్ట్రం. సోలిగ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో. 119వ మన్ కీ బాత్లో బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్లోని సోలిగ తెగ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అదేవిధంగా పులుల సంరక్షణలో వారి పాత్రను ప్రశంసించారు. ఈ సోలిగాలు తమిళనాడు మరియు కర్ణాటకలో కనిపించేటటువంటి స్థానిక అటవీ నివాసులు. వారి పేరు వెదురు పిల్లలు అని కూడా అర్థం. ఇది ప్రకృతితో వారి లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. వారు సోలగ, కన్నడ మరియు తమిళం మాట్లాడుతారు మరియు వెదురు మరియు మట్టి గుడిసెలలో నివసిస్తున్నారు. వారి ఆర్థిక వ్యవస్థ మారుతున్న సాగు, అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు తేనెపై ఆధారపడి ఉంటుంది. 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరం ఎక్కడ జరుగుతుంది? జైపూర్, రాజస్థాన్ రాష్ట్రంలో. భారతదేశం 2025 మార్చి 3 నుండి 5 వరకు జైపూర్లోని రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 12వ ప్రాంతీయ 3R మరియు సర్క్యులర్ ఎకానమీ ఫోరంను నిర్వహించనుంది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనగా వేవ్స్ 2025 ఏ మంత్రిత్వ శాఖ చొరవతో జరిగింది?
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఎక్స్ఆర్ అనగా ఎక్స్టెండెడ్ రియాలిటీ క్రియేటర్ హ్యాకథాన్ను భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన వేవ్స్ 2025 సహకారంతో వేవ్ ల్యాబ్స్ను నిర్వహిస్తుంది. మీడియా మరియు వినోద పరిశ్రమలో ఆలోచనలు, సహకారం మరియు ఆవిష్కరణలకు వేవ్స్ 2025 కీలక వేదికగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంటెంట్ సృష్టి, సాంకేతిక ఏకీకరణ మరియు సృజనాత్మక పరిశ్రమ అభివృద్ధిలో భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. సామాజిక న్యాయంపై 2 రోజుల ప్రాంతీయ సంభాషణను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? డాక్టర్ మన్సుఖ్ మాండవీయ. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ 2025 ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలో గ్లోబల్ కోయిలేషన్ ఫర్ సోషల్ జస్టిస్ కింద సామాజిక న్యాయంపై మొదటి 2 రోజుల ప్రాంతీయ సంభాషణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ అనగా ILO డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ ఎఫ్ హౌంగ్బో పాల్గొన్నారు. మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సామాజిక న్యాయంలో భారతదేశం యొక్క నాయకత్వ పాత్రను హైలైట్ చేశారు. మొదటి మహిళా శాంతి సంరక్షకుల సమావేశం 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఐక్యరాజ్య సమితి మిషన్లలో మహిళా శాంతి పరిరక్షకులపై 2 రోజుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. దీనికి శాంతి పరిరక్షక రంగంలో మహిళలు ప్రపంచ దక్షిణ దృక్పథం అనేది శీర్షిక. ఈ కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షక కేంద్రం నిర్వహిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితికి జీన్ పియర్ లాక్రోయిక్స్ మరియు క్రిస్టియన్ శాండర్స్ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల అరుదైన ఉత్తర పిన్టైల్ బాతుల గుంపు ఏ రాష్ట్రంలో కనిపించింది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో 13,500 అడుగుల అసాధారణ ఎత్తులో అరుదైన ఉత్తర పింటైన్ బాతుల గుంపు కనిపించింది. అనాస్ అకుటా అనే శాస్త్రీయ నామంతో ఉన్న ఉత్తర పింటైల్ బాతు దాని అద్భుతమైన రూపానికి మరియు మనోహరమైన ప్రవర్తనకు ప్రసిద్ధి చెందినటువంటి వలస నీటి పక్షులు. ఇది అంటార్కిటికా ఖండం మినహా ఖండాల అంతటా వలస వెళుతుంది. మగ బాతులు చాక్లెట్ తలతో బూడిద రంగులో ఉంటాయి, అయితే ఆడబాతులు గోధుమ రంగులో ఉంటాయి. ఈ బాతులు 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి, అదేవిధంగా 1 కిలో కంటే ఎక్కువ బరువు ఉంటాయి. ఇటీవల వార్తలో కనిపించిన టోన్కిన్ గల్ఫ్ ఏ 2 దేశాల మధ్య నిస్సారమైన చంద్రవంక ఆకారంలో ఉన్నటువంటి నీటి వనరుల సరిహద్దు చైనా మరియు వియత్నాం దేశాల మధ్య. వియత్నాం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల టోన్కిన్ గల్ఫ్లో తన హక్కును నిర్వచించే మ్యాప్ను ప్రచురించింది. ఈ టోన్కిన్ గల్ఫ్ను చైనీస్లో బీబు గల్ఫ్ మరియు వియత్నామీస్లో బాకుబో గల్ఫ్ అని కూడా పిలుస్తారు. ఇది వాయువ్య దక్షిణ చైనా సముద్రంలో నిస్సారమైన పాక్షికంగా కప్పబడినటువంటి నీటి వనరు. 2025లో వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏ నగరంలో జరిగింది? పూణే, మహారాష్ట్రలో. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన 27వ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. దీనికి ముఖ్యమంత్రులు, అధికారులు మరియు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. పశ్చిమ ప్రాంతం భారతదేశ జీడిపికి 25% తోడ్పడుతుంది మరియు ప్రపంచ వాణిజ్యం, ఓడరేవులు మరియు పట్టణాభివృద్ధికి కీలకమైనది. పిల్లలలో పోషకాహార లోపం మరియు కుంగిపోవడం వంటి ఆరోగ్య సమస్యలపై తక్షణ చర్య కోసం ఇది నొక్కి చెప్పబడింది. నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ 2025ను ఏ సంస్థ నిర్వహించింది? CSIR.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ IIIM జమ్మూ, జమ్మూలోని CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్టప్ విజయాన్ని హైలైట్ చేస్తూ నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ 2025ను నిర్వహించింది. 2 రోజుల ఈ కార్యక్రమం గాంధీనగర్లోని గవర్నమెంట్ ఉమెన్ కాలేజీలో జరిగింది. ఆవిష్కరణలను అన్వేషించడానికి బయో ఇంక్యుబేటర్లు, తయారీదారులు మరియు నియంత్రణ సంస్థలు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో కొత్త సాంకేతికతలు మరియు వ్యవస్థాపక వృద్ధిని ప్రదర్శించింది. అంతరిక్ష సాంకేతిక సంస్థలకు మద్దతు ఇవ్వడానికి ఐఎన్ స్పేస్ ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? టెక్నాలజీ అడాప్షన్ ఫండ్. అంతరిక్షంలో ప్రైవేట్ రంగ ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనగా ఇన్స్పేస్ ద టెక్నాలజీ అడాప్షన్ ఫండ్ను ప్రారంభించింది. ఇన్స్పేస్ అనేది అంతరిక్ష శాఖ కింద ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అంతరిక్ష రంగంలో అత్యాధునిక సాంకేతికతలు మరియు వాణిజ్యీకరణకు నిధులు సమకూర్చడం ఈ TIF యొక్క లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? లఖింపూర్ ఖేరి. ఫిబ్రవరి 22, 2025న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లఖింపూర్ ఖేరిలోని కుంభీలో భారతదేశంలోని మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంటుకు పునాది రాయి వేశారు. ఈ ప్లాంటును 2850 కోట్ల వ్యయంతో బలరాంపూర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నది. ఇది జీవ పద్ధతులను ఉపయోగించి బయోపాలిమర్లను ఉత్పత్తి చేస్తుంది. పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి మద్దతు కూడా ఇస్తుంది. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టిక్ను స్థిరమైన బయోపాలిమర్లతో భర్తీ చేయడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం.